వెల్కమ్ బ్యాక్ టు జోయో టైల్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి హోటల్ స్టైల్ అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం శనగపప్పు, అలాగే మినప్పప్పు, జీలకర్ర, తర్వాత ధనియాలు కూడా వేసుకొని వీటన్నిటిని ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పొట్టు చేసిన వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. ఇవి వెల్లుల్లిపాయలు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే అన్నమాట అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం క్వాంటిటీగా చేస్తున్నాను, అందుకని చెప్పేసి కొంచెమే వేసుకున్నాను. ఇంకా అల్లం ముక్కలు వేసుకొని అల్లం ముక్కలు బాగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత అందులో మీ కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు అయితే వేసుకొని ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి వీటన్నిటిని అయితే చల్లారనివ్వాలి. వేడిగా వేస్తే బ్లేడ్స్ పోతాయి కదా మిక్సీలో, కాబట్టి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే మనము మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీలో వేసే ముందు చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని మనము ఈ ఫ్రై చేసుకున్న వీటన్నిటిని వేసేసుకొని ఫస్ట్ అయితే ఒకసారి బాగా పొడి కొట్టుకోవాలన్నమాట. ముందే చింతపండు రసం వేసేసి పొడి కొట్టుకుంటే అంతగా నలగవన్నమాట. సో ఫస్ట్ అయితే ఇవి వేసేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇట్లా పొడి చేసుకోవాలి. తర్వాత అందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే కొంచెం వేసుకోవాలి. మీకు ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టుగా చింతపండు రసాన్ని అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకుంటే మనకు అల్లం చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అల్లం చట్నీలోనికి అయితే యాజ్ యూజువల్గా ఎప్పటిలాగే తాలింపును అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని ఈ తాలింపును అయితే ఆ చట్నీలో వేసేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి టేస్టీ అల్లం చట్నీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.